వెల్కమ్ టు నవీన్ జేకే ట్రిక్స్. మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా జనవరి 30, 2026కు సంబంధించి కరెంట్ అఫైర్స్ ఏమున్నాయో చూద్దాం. ఫస్ట్ వన్, డాక్టర్ చంద్రకాంత్ లహరియా. ఈయన ఏంటంటే చూద్దాం ఒకసారి. వ్యక్తి గురించి సంబంధించి వచ్చింది కాబట్టి వైలీ రీసెర్చ్ హీరోస్ పురస్కారం 2025కు గాను డాక్టర్ చంద్రకాంత్ లహరియా గారు గెలుపొందారు. అయితే ఈ పురస్కారం పొందిన తొలి భారతీయుడు డాక్టర్ చంద్రకాంత్ లహరియా. అయితే ఇది ఇంపాక్ట్ బియాండ్ అకాడేమియా అనే విభాగంలో ఈయనకు రావడం జరిగింది. ఇంపాక్ట్ బియాండ్ అకాడేమియా ఈ పురస్కారం పొందిన తొలి భారతీయుడు. దీనిని ఆరోగ్య విధానాలు, సామాజిక సంక్షేమంపై ప్రత్యక్ష ప్రభావం చూపిన పరిశోధనలకు ఈ గౌరవం అనేది లభిస్తుంది. డాక్టర్ చంద్రకాంత్ లహరియా గుర్తుపెట్టుకోండి. వైలీ రీసెర్చ్ హీరోస్ పురస్కారం 2025 భారతదేశానికి గాను పొందిన వ్యక్తి డాక్టర్ చంద్రకాంత్ లహరియా. నెక్స్ట్ వన్, క్యాన్సర్ వ్యాధిని నోటిఫై చేసిన తొలి రాష్ట్రంగా, భారతదేశంలోనే తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్. గుర్తుపెట్టుకుంటే చాలా ఇంపార్టెంట్ మనకి ఇది. క్యాన్సర్ వ్యాధిని నోటిఫై చేసిన తొలి రాష్ట్రంగా ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణుడు డాక్టర్ నోరి దత్తాత్రేయుడితో కలిసి పద్మ పురస్కారం గ్రహీత నోరి దత్తాత్రేయుడితో కలిసి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు క్యాన్సర్ అట్లాస్ని ఆవిష్కరించడం జరిగింది. సో ఎగ్జామ్లో డైరెక్ట్గా వచ్చింది, మనకి డైరెక్ట్గా అడిగే విధానాలు ఇలాంటివే ఉంటాయి. క్యాన్సర్ వ్యాధిని నోటిఫై చేసిన తొలి రాష్ట్రంగా ఏంటంటే ఏ రాష్ట్రం అంటే నిలిచిందంటే ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ వన్, 10 లక్షల మందికి సగటున 22 మంది న్యాయమూర్తులు కేంద్ర గవర్నమెంట్ అనేది భారత గవర్నమెంట్ అనేది రాజ్యసభకు తెలిపింది. అంటే ప్రతి 10 లక్షల మందికి సగటున 22 మంది న్యాయమూర్తులే ఉన్నారని నివేదిక తెలిపింది కేంద్ర గవర్నమెంటు. ఎవరికంటే మనకి రాజ్యసభకు తెలపడం జరిగింది. నెక్స్ట్ వన్, ఏపీకి సంబంధించి ఏప్రిల్ 1న నేత కార్మికులకు ఉచిత విద్యుత్ సరఫరా పథకాన్ని ప్రారంభించనున్న ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. అసలు యాక్చువల్గా ఈ పథకము ఎవరికి వస్తుందంటే చేనేత మగ్గాలకు 200 యూనిట్లు నెలకు, మరమగ్గాలకు 500 యూనిట్లు నెలకు ఉచిత విద్యుత్ పథకాన్ని వర్తింపచేస్తారు. ఎవరెవరికంటే చేనేత మగ్గాలు నేసిన వారికి, అలాగే మరమగ్గాల ద్వారా చేసిన వారికి 500 యూనిట్లు ఉచిత విద్యుత్ సరఫరా పథకం అనేది ప్రారంభిస్తుంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. అయితే ఈ పథకం అమలుకు ఏడాదికి 85 కోట్లు ఖర్చు అవుతుందని వివరించడం జరిగింది. ఇది ఏప్రిల్ 1న నేత కార్మికులకు ప్రారంభమవుతుంది. మళ్ళీ ఆ ఏప్రిల్ 1న ఎక్కడ ప్రారంభించారు ఏంటి అనేది జిల్లా పరంగా చూసుకోవాలి. మనం ఆ తర్వాత వస్తాయి అవన్నీ కూడా. నెక్స్ట్ వన్, ఏపీకి సంబంధించి అరకు ఉత్సవ్. మనకి విశాఖ ఉత్సవంలో భాగంగానే అరకు ఉత్సవం అనేది నిర్వహించడం జరిగింది. అయితే అరకు ఉత్సవం అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులో ఈ ఉత్సవం ప్రారంభమవడం జరిగింది. ఇది విశాఖ ఉత్సవంలో భాగంగానే అరకు, అనకాపల్లి ఉత్సవాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, అరకు ఉత్సవం అల్లూరి సీతారామరాజు జిల్లా. నెక్స్ట్ వన్, భారత మాజీ హాకీ కోచ్ అలాగే ఆస్ట్రేలియన్ కోచ్ మైచెల్ నోబ్స్ మరణించారు. ఈయన మనకి 2011లో భారత హాకీ కోచ్గా ప్రారంభించారు. అయితే 2012లో లండన్ ఒలింపిక్స్ కోచ్గా కూడా ఈయన వ్యవహరించడం జరిగింది. సో మిచెల్ నోబ్స్. నెక్స్ట్, మనం రీసెంట్గా యునెస్కోకి సంబంధించి తాత్కాలిక లిస్ట్ అనేది వారసత్వ జాబితా గురించి తెలుసుకున్నాం. అలాగే యునెస్కో గుర్తింపు కోసం దరఖాస్తు చేసిన లివింగ్ రూట్ బ్రిడ్జెస్, అంటే మనకి వేర్లతో ఉండే ఒక బ్రిడ్జ్ టైప్ అనమాట, అది మేఘాలయలో ఉంది. లివింగ్ రూట్ బ్రిడ్జెస్. అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే వాగులు, వంకలు దాటడానికి మర్రి జాతి వృక్షాల ఓడలు, వేర్లు సాయంతో మేఘాలయలో గిరిజనులు నిర్మించుకున్న వంతెనే ఈ లివింగ్ రూట్ బ్రిడ్జెస్. మేఘాలయలోని అయితే ఈ లివింగ్ రూట్ బ్రిడ్జెస్ను వారసత్వ సంపదగా గుర్తించాలని కోరుతూ యునెస్కోకు దరఖాస్తు చేసినట్లు మేఘాలయ సీఎం గారు కాన్రాడ్ సంగమ గారు తెలపడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఈ మేఘాలయలోని ఎక్కడున్నట్టుకి మేఘాలయ లివింగ్ రూట్ బ్రిడ్జెస్. దీనిని యునెస్కో గుర్తింపు కోసం అంటే వారసత్వ జాబితాలో చేర్చాలని ఆ రాష్ట్ర సీఎం గారు నివేదిక పంపించడం జరిగింది దరఖాస్తు రూపంలో. లివింగ్ రూట్ బ్రిడ్జెస్ మేఘాలయ. నెక్స్ట్, బీటింగ్ రిట్రీట్ వేడుక. బీటింగ్ రిట్రీట్ వేడుక అంటే భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు అధికారిక ముగింపును సూచిస్తూ దానినే మనం బీటింగ్ రిట్రీట్ అంటాము. జనవరి 29న ఢిల్లీలో విజయ్ చౌక్ వద్ద జరిగింది. విజయ్ చౌక్ వద్ద. సో బీటింగ్ రిట్రీట్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే అది భారత గణతంత్ర దినోత్సవ ముగింపు వేడుకలను సూచిస్తుంది. బీటింగ్ రిట్రీట్ వేడుక. నెక్స్ట్ టాపిక్, నీతి ఆయోగ్ సంపూర్ణత అభియాన్ 2.0. నీతి ఆయోగ్ సంపూర్ణత అభియాన్ 2.0 ఇది దేశవ్యాప్తంగా ఆకాంక్షాత్మక జిల్లాలో 5 కీలక పనితీరులను, సూచికలను, అలాగే ఆకాంక్షాత్మక బ్లాక్లు మీన్స్ ఇక్కడ మండలాల వైజ్గా వస్తుంది. 6 కీలక పనితీరులను, సూచికలను సంతృప్తిని సాధించడానికి సంపూర్ణత అభియాన్ 2.0ను నీతి ఆయోగ్ ప్రారంభించింది. అయితే ఇది
జనవరి 28 నుంచి ఏప్రిల్ 14, 2026 వరకు అంటే 3 నెలలు జరిగే ఒక ప్రచార కార్యక్రమం నీతి ఆయోగ్ సంపూర్ణత అభియాన్ 2.0. అయితే ఈ నీతి ఆయోగ్ సంపూర్ణత అభియాన్ 1 అనేది 2024లో ప్రారంభించడం జరిగింది. ఇందులో ఆకాంక్షిత జిల్లాల కార్యక్రమం అంటే ఏంటి, ఆకాంక్షిత బ్లాక్ కార్యక్రమం అంటే ఏంటంటే, ఈ ఆకాంక్షిత జిల్లాల కార్యక్రమం అనేది 2018లో ప్రారంభమైంది. ప్రధాని మోడీ గారు ప్రారంభించారు. అలాగే ఇది దేశవ్యాప్తంగా 112 జిల్లాలను సమర్థవంతంగా మార్చడమే దీని యొక్క లక్ష్యము, ఆకాంక్షిత జిల్లాల కార్యక్రమం. అలాగే ఆకాంక్షిత బ్లాక్ కార్యక్రమం ఇది 2023లో ప్రారంభించబడింది. దేశవ్యాప్తంగా 513 బ్లాకులను ప్రభుత్వ సేవలను అందించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశము. మనకి ఆకాంక్షిత బ్లాక్ కార్యక్రమం అయితే 2023, ఆకాంక్షిత జిల్లాల కార్యక్రమం అయితే 2018. ఇందులో భాగంగా 112 జిల్లాలు, ఇందులో భాగంగా 513 బ్లాకులు గుర్తించడం జరిగింది. అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఇది. అయితే ఇక్కడ మనకి 2024లో నీతి ఆయోగ్ సంపూర్ణత అభియాన్ 1 అనేది ప్రారంభించడం జరిగింది. దానికి కొనసాగింపుగా నీతి ఆయోగ్ సంపూర్ణత అభియాన్ 2.0ను రీసెంట్గా జనవరి 28 నుంచి ప్రారంభించారు. అది ఏప్రిల్ 14 వరకు అంటే 2026 ఏప్రిల్ 14 వరకు 3 నెలల పాటు జరిగే ఒక ప్రచార కార్యక్రమంగా చెప్పవచ్చును, గుర్తుపెట్టుకోండి. అయితే మనకి నీతి ఆయోగ్ ఇది ఎప్పుడు ఏర్పడిందంటే 2015 జనవరి 1 మనకి ప్రణాళికా సంఘం స్థానంలో వచ్చిన ఒక మార్పు అని చెప్పవచ్చు, విప్లవ మార్పు. నీతి ఆయోగ్ 2015 జనవరి 1. అయితే మనకి ఇక్కడ నీతి ఆయోగ్ CEO ఎవరంటే బీవీఆర్ సుబ్రహ్మణ్యం. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. అలాగే నీతి ఆయోగ్ చైర్మన్ ప్రధాని మోడీ, అలాగే వైస్ చైర్మన్ సుమన్ బేరీ. టాపిక్స్లో తప్పనిసరిగా ఇవి CEO, చైర్మన్, వైస్ చైర్మన్ చాలా ఇంపార్టెన్స్. నెక్స్ట్ వన్, మేఘాలయ సుగంధ ద్రవ్యాల ఉత్సవం ముంబైలో ప్రారంభించడం జరిగింది. మేఘాలయ సుగంధ ద్రవ్యాల ఉత్సవం ముంబైలో ప్రారంభం. నెక్స్ట్ అలాగే ఆర్థిక సర్వేకి సంబంధించి 2025-26. అయితే ఈ ఆర్థిక సర్వేకి సంబంధించి పూర్తిగా డెప్త్గా మరొక వీడియోలో చెప్పడం జరుగుతుంది. అయితే నేను ఓన్లీ 2 పాయింట్లు అందులో యాడ్ చేయడం జరుగుతుంది. 2025-26లో జీడిపి 7.4% పెరుగుతుందని భారత ఆర్థిక సర్వే తెలిపింది. 2025-26లో జీడిపి గ్రోత్ రేట్ అనేది 7.4 పెరుగుతుందని భారత ఆర్థిక సర్వే తెలపడం జరిగింది. అలాగే 26-27లో 6.8 నుంచి 7.2 ఉంటుందని అంచనా వేయడం జరిగింది భారత ఆర్థిక సర్వే. భారత ఆర్థిక సర్వే అనేది ఆర్థిక బడ్జెట్కు ముందు వచ్చే ఒక మెమో టైప్ అనమాట ఆర్థిక సర్వే. దీనికి సంబంధించి మిగతా టాపిక్స్లో పూర్తిగా అనాలిసిస్ చేస్తాం. ఓన్లీ ఇక్కడ మనం 2 పాయింట్స్ మాత్రమే చెప్పడం జరిగింది. ఇది ఈరోజు సంబంధించి. థ్యాంక్ యూ.